హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ అయిన స్నాక్ రెసిపీ అండి. కేవలం కప్పు అటుకులతో అప్పటికప్పుడు పిల్లల కోసం ఇలా డిఫరెంట్గా హెల్తీగా స్నాక్స్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. రెగ్యులర్గా చేసి ఇచ్చే స్నాక్స్ తిని పిల్లలకి బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా అండ్ హెల్తీగా మనం స్నాక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మరి అటుకులతో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకుంటున్నాను. బౌల్ పెట్టుకొని కొంచెం మందంగా ఉన్న అటుకులు ఒక 120 గ్రామ్స్ వరకు నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒకసారి వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. అటుకుల్లో డస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తెచ్చుకున్నానండి. చూడండి, ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులు వాడుతున్నాను. అటుకులు మునిగే వరకు వాటర్ వేసి మనం వీటిని 2 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. 2 నిమిషాలు టైం పడుతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ మొత్తం అటుకులు అబ్జర్వ్ చేసేసుకున్నాయి. మెత్తగా అయిపోతున్నాయి చూడండి పట్టుకుంటే. ఇప్పుడు ఇలా మనం కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక గిన్నెలోకి అయితే ఈ అటుకుల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అటుకుల్లోకి చూడండి 30 గ్రామ్స్ అయితే శనగపిండి వేసుకుంటున్నానండి. అండ్ అలానే 30 గ్రామ్స్ గోధుమ పిండి వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే బియ్య పిండినైనా వేసుకోవచ్చండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరిగి వేసుకున్నానండి. ఒక కప్తో కప్పుడు క్యారెట్ తురుమండి. క్యారెట్ని కూడా తురుముకొని వేసుకున్నాను. ఇదైతే కీరదోస అండి. కీరదోసలో ఉన్న వాటర్ ఇంకా పిక్కలతో పాటుగా వేసేసుకున్నాను నేను. ఒకవేళ మీకు కీరదోస వద్దు అనుకుంటే స్కిప్ చేసి మీరు ఇంకేదైనా వెజిటేబుల్ని యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఫ్రెష్ది కరివేపాకు అండ్ అలానే కొంచెం కొత్తిమీర, సాల్టు, ఇంకా జీలకర్ర, ఇంకా ధనియా జీరా పౌడర్ కొంచెం వేసానండి. మంచి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా చేత్తో అయితే కలిపేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలాగా మనం తాలింపు వేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నానండి. ఈ నూనె మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేసానండి. ఒక పెద్ద కప్తో కప్పుడు నువ్వులు వేసాను. తర్వాత పచ్చిది కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసానండి. తాలింపు అన్నమాట. ఈ 3 వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పోహా మిశ్రమం, దాంట్లో అయితే ఈ తాలింపును వేసేసుకొని చేయి పెట్టి కలపకండి. మనకి ఆ వేడికి చెయ్యి అనేది కాలిపోతుంది. స్పూన్ సహాయంతో ఈ తాలింపు మొత్తాన్ని మనం ఈ అటుకుల మిశ్రమంలో కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు చేయి పెట్టి ఒకసారి మొత్తం కలిసే విధంగా మళ్ళీ కలిపేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు కప్తో కొంచెం ఆయిల్ పెట్టుకొని చేతికి తడి చేసుకుంటూ ఆయిల్ని మనం కొంచెం ముద్దలా తీసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే వీటిని చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా బాక్స్ షేప్లో చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే వడా షేప్లో కూడా చేసుకోవచ్చండి, లేదంటే రౌండ్గా బాల్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా డిఫరెంట్గా ఉంటుందని కొంచెం బాక్స్ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, దీన్ని ఒక పక్కన ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, మనకి షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ మాత్రమే నేను ప్రిపేర్ చేసుకున్న అన్ని వీటికి సరిపోయి ఇంకా ఆయిల్ కూడా మిగిలిందండి. ఆయిల్ ఎక్కువ తినము అనుకునే వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి. వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తినచ్చండి.
డీప్ ఫ్రై లేకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అటుకులవి ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో అయితే డిప్ చేసుకుంటున్నానండి. చూడండి, ఆయిల్లో వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే ఒక సైడ్ అయితే మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి. అప్పుడు దాన్ని ఇంకొక సైడ్కి అయితే స్లోగా టర్న్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, టైం టేకింగ్ ప్రాసెస్ అని అనుకుంటే. పిల్లలకి హెల్తీగా చేసి ఇవ్వాలనుకుంటే ఇదొక బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చండి. స్నాక్గానే కాదు, ఎర్లీ మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది అనుకుంటే ఇలా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చండి. చట్నీతో పని లేకుండా ఇష్టంగా తినేస్తారు. చూడండి, ఇలా 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి. వీటిని పక్కకైతే తీసేసుకుంటున్నానండి ఆయిల్లో నుంచి. చూస్తుంటేనే చాలా లుకింగ్గా మంచిగా ఉన్నాయి కదండి. మరి మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసుకొని, అదే ఆయిల్ సరిపోయిందండి, ఇంకా ఆయిల్ కూడా మిగిలింది. 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని ఇక వీటిని అయితే బయటకు తీసేసుకున్నాను. చూసారు కదండి, అప్పటికప్పుడు హెల్తీగా ఇలా అటుకులతో పిల్లలకి స్నాక్స్ చేసిస్తే ఇష్టంగా తింటారండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.